ఒక్కడే కనుక మన బ్రతుకులో ఏది చేసినా ప్రభు మనం ఎక్కడ ఏది చేసినా అది మనం మేలు కొరకే చేస్తాం. మనము అడగంది మనకి ఇచ్చాడంటే అది ప్రభు చిత్తానుసారంగా మనల్ని నడిపించారు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. కుమారుని విషయంలో నిజంగానే మానక అనుదినం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెడుతూ సాగిపోతూ దేవుని యొక్క కార్యాలు అనుభవించాలనే ఆశతో ప్రభు సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన మనవి, కుటుంబం సంఘం సేవకులుగా చేసిన ప్రతి ప్రార్థన మనవి దేవుడు ఆలగించి గొప్ప కార్యం కుమారుని పక్షములో దేవుడు జరిగించి ఉండగా ఆ బొమ్మే పట్టణంలో కుమారుడు చేర్చున్న ఆ ఉద్యోగంలో ఉన్నతమైన జయం దేవుడు అనుగ్రహించి అక్కడ ఉన్న సంవత్సరములన్నిటిలో బిడ్డకు క్షేమము, ఆరోగ్యము, సంతోషం, సమాధానం, ఆరోగ్యం దేవుడు అనుగ్రహించి తిరిగి ఈ యొక్క హైదరాబాద్ మహాపట్టణంలోకి రావడానికి, ట్రాన్స్ఫర్ అవ్వడానికి అక్కడ ఉన్న సంవత్సరాలన్నీ కూడా క్షేమం ఇచ్చినట్లుగా మనమందరం కూడా ఇంకా ప్రార్థించవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. వారిని కుటుంబాన్ని దేవుడు ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించున్నాక వారు పడిన కష్టాలు, వారు పడిన ప్రయాసాలు, వారు చేసిన ఆ యొక్క నిజంగా వారి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎన్నో, అన్ని కాదండి, అది లెక్కకు మించిన కార్యాలు. మనం అది లెక్కించాలంటే అది మన తరము కాదు. అంత గొప్ప కార్యాలు దేవుడు బిడ్డ జీవితంలో, కుటుంబ జీవితంలో, కుమార్తె జీవితంలో, అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే బిడ్డల మందిరంలో అడుగుపెట్టిన రోజు నుంచి రోజు వరకు సంఘానికి ఎంతో సపోర్టుగా వారు ఉన్నారు అని చెప్పడానికి ఇక దైవ సేవకులుగా మేము సంతోషిస్తా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో ఒక మాట చెప్పిన వెంటనే బిడ్డలన్నిటికీ కూడా సంతోషంగా సపోర్ట్ ఇచ్చి సంఘానికి, దైవ సేవకులకు చాలా సపోర్టుగా బిడ్డలు ముందుకు వెళ్తున్నారు, నమ్మకస్తులుగా ముందుకు వెళ్తున్నారు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఖచ్చితంగా ఇంకనూ ఈ కుటుంబాన్ని, బిడ్డలని దేవుడు దీవించినట్లుగా మనం అందరం ప్రార్థన చేద్దాం. బహుగా కుటుంబాన్ని ఇంకనూ దేవుడు ఆశీర్వదించి దీవించును కాదు. క్షేమం లేదు కానీ మన ప్రభు మనకు క్షేమం ఇచ్చేది. ఎక్కడ క్షేమం లేదు. బహు భయంకరమైన దుర్దినంలో మనం ఉన్నాం. మనుషులు పక్కకున్న వాళ్ళు ఎలాంటి వారో అర్థం చేసుకోవడానికి మన తరం కాదు, కానీ ప్రభు ఒక్కడే బిడ్డకు తోడుగా ఉండి నడిపించును గాక. ఇలాంటి కార్యాలు దేవుడు బిడ్డ జీవితంలో జరిగించి క్షేమం ఇచ్చి నడిపించును గాక. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ప్రతి సమయం ప్రభు మన జీవితంలో చేసిన మేలని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా అవసరం. నిజంగా చాలా మంది బ్రతుకులలో ఈ కృతజ్ఞత అనుభవం లేక అనేక రకాలుగా వారి జీవితాలని పాడు చేసుకుంటున్నట్లుగా చూస్తున్నాం. కానీ ప్రభు చిత్తం ఏంటంటే అన్ని విషయములో కృతజ్ఞత కలిగి ఉండడము దేవుని చిత్తం అని బైబిల్ గ్రంథంలో, దేవుని యొక్క లేఖనములో అపొస్తలుడైన పౌలు గారు తేటగా దేవుని గ్రంథములో రాపించినట్లుగా చూస్తా ఉన్నాం. అందుకే ఒక మాట చూసేసి మనం ముందుకు వెళ్దాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16, 17 వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు దేవుని చిత్తం. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీకే స్తోత్రాలు. ఈ సాయంకాల వేళనైనా నువ్వు ఈ గుడికి ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యం ద్వారా బిడ్డలందరూ సాక్ష్యం పంచుకున్నారు నాయన. ప్రతి సాక్ష్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో నాయన లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు నాయన దేవా మేము నాయన నా తల్లి ధ్యానించబోతున్నాం. మీరు మాతో మాట్లాడండి స్వామి. అవును ప్రభువా, కుమారుని చెప్పినట్టుగా మేము ఎంత బైబిల్ చదివామని కాదు, మాలో ఎంత మార్పు కలిగిందని లెక్క ప్రభు. అవును నాయన, ఎంత ప్రార్థన చేస్తున్నారని కాదు నాయన, మాలో మార్పు చూస్తున్నారు నాయన. మీరు ఎంత మా బ్రతుకులో మార్పు కావాలని మీరు కోరుకుంటున్నారు. అంతగా మా బ్రతుకులో మార్పు కలుగునట్లుగా మా జీవితాలు సరి చేసుకోవడానికి, చక్క చేసుకోవడానికి నీ కృప మాకు దయచేసి నడిపించు, మహిమ తెచ్చుకో. చెప్పండి నాయన, చదవబడిన లేఖన భాగములో నుంచి
సూటిగా తేటగా మీరు నాతో మాతో మాట్లాడుతున్నారు. మాకు వెల్లడి అవుచుండగా ప్రతి హృదయం తెరవబడునుక, ప్రతి మాట నింపు కడవులుగా, ప్రతి గుండెలోకి చొచ్చుగాని వెళ్ళునుక, క్రియారూపంలో కార్యసిద్ధిగా దయచేసి నడిపించి మైలు తెచ్చు. నా ఆత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తాను. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్దాం అందరము. దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మన బ్రతుకులో ఏ చిన్న కార్యం జరిగినా మనం కృతజ్ఞత అర్పణ స్తుతులు దేవుని మహిమపరచడం అనేది ఇలాగ చేయడము మీ విషయమందు దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం. మనం కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసిన, కృతజ్ఞత అర్పణలు అర్పించిన, కృతజ్ఞతగా మన బ్రతుకుని దేవునికి అప్పచెప్పిన, ఇలాగ చేయడము దేవుని చిత్తమని దేవుని యొక్క లేఖనము పౌలు గారి ద్వారా దేవుని యొక్క లేఖనములో రాయిపించినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది దేవుని చిత్తం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవుని చిత్తం. మీ విషయంలో దేవుని చిత్తం. ఈ దేవుని చిత్తం ఎవరు చేయడానికి ఇష్టపడతారో ఖచ్చితంగా దైవాశీర్వాదాలు మనం అనుభవించడానికి దేవుడు మనకు సహాయం చేయును గాక. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుమా. కొలసీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. అందుచేత ఈ సంగతులను వినున నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయక మానక మీరు సంపూర్ణమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకం, సంపూర్ణ జ్ఞానం. లోకంలో మనం బ్రతకాలంటే దైవిక జ్ఞానం చాలా అవసరం. మనం దేవుడు మనకు జ్ఞానం ఇవ్వకపోతే ఎవరో ఒక చేతిలో మనం మోసపోతుంది. ఎవరి చేతిలోనా సరే, అది ఏ పక్కలో దేవుని బిడ్డలారా బాగా మనల్ని ప్రేమిస్తున్నారని వాళ్ళు అంటారు, కానీ ఎక్కడో ఒక చోట మనల్ని మోసం చేయడానికి వాళ్ళు తోడుతూనే ఉంటారు. అందుకే ఏం చేయాలి? దైవిక జ్ఞానం. మీరు సంపూర్ణ జ్ఞానము. ఏ జ్ఞానం కావాలంటే మనకు సంపూర్ణ జ్ఞానము కలిగి ఉన్నట్లుగా ఆత్మ సంబంధమైన ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారనై ప్రతి సత్కార్యములో సఫలమవుచు దేవుని విషయములు కదా. ఇప్పుడు వరకు పాప చెప్పింది కదా, డబ్బులో అభివృద్ధి కాదు, ఎవరి విషయంలో అభివృద్ధి ఉండాలంట? దేవుని విషయంలో అభివృద్ధి పొందడానికి, దేవుని చిత్తము సంపూర్ణంగా తెలుసుకోవడానికి, దైవిక జ్ఞానంతో నింపబడినట్లుగా, దైవ కార్యాలలో సాగిపోవునట్లుగా ఈ కడవరి దినాలలో ఎవరు దైవ చిత్తం తెలుసుకొని దైవిక జ్ఞానంతో నింపబడి పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు సాగిపోవడానికి ఇష్టపడే వారిగా ఉంటారో వారి పక్షములో తప్పక దేవుడు దిగి వచ్చును గాక. చదువుతా ఆ మాట మరొకసారి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయములలో అదే అన్ని విషయములో మనం ఎవరిని సంతోషపరచాలి? ప్రభువునే సంతోషపరచాలి. ప్రభువుని సంతోషపరిచేటట్టుగా. ఎప్పుడు ప్రభువుని సంతోషపరచగలుగుతాము? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం కనుక ఆ చిత్తానుసారంగా మనం దేవుని చిత్తానుసారంగా సాగిపోతూ దైవిక జ్ఞానంతో నింపబడుతూ దేవుని కొరకు బ్రతుకుతూ పక్కలో మనతో సహవాసం చేసేవారు ఎలాంటి వారు గ్రహించగల దైవిక జ్ఞానం ప్రభు దగ్గర పొందుకొని దేవుని కొరకు సాగిపోతే నిజంగా మనం ఎవరిని సంతోషపరిచేవారిగా ఉంటామండి? ప్రభువుని సంతోషపరిచేవారిగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయును కాక. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం ఎంత మందిని సంతోషపరుస్తున్నారు, సంతోషపరుస్తారో మనకు అనవసరం, కానీ
నిన్ను నన్ను పుట్టించిన దేవునిని సంతోషపరచగలిగితే దేవునికి మహిమ కలుగును కాక. అన్ని తీసుకొని నేను ఒకటే తీసుకుంటాను. ఏ మాట తెలుసండి, 100 సార్లు బైబిల్ చదివితే సరిపోదు, మార్పు కావాలి. నిజం హిందీలో ఈ విషయం మొత్తం నేను ఏకీపిస్తాను, రాజేష్ బాబుతో తప్పక ఏకీపిస్తాను. నిజంగా ఈరోజు క్రైస్తవుల బ్రతుకు ఎలా ఉందంటే, క్రైస్తవులనే కాదు మాలాంటి సేవకుల సంగతి కూడా చెప్తాను. మాలాంటి సేవకులు కూడా అంతే. అందుకే అది జాగ్రత్తగా ఉండడానికి ప్రయాసపడతాను ఎప్పటికెప్పుడు, చాలా జాగ్రత్తగా. ఎంత జాగ్రత్త పడతానంటే అంత జాగ్రత్త పడడానికి ఇష్టపడతాను. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎవరితో ఎంత దేవుని బిడ్డలారా సహవాసం చేయాలి అంతే చేయాలి, ఎవరిని ఎంత ప్రేమించాలి అంతే ప్రేమించాలి. అంతకు మించి అద్దు దాటామనుకోండి జీవితంలో చాలా నష్టం జరగడానికి అవకాశము ఉంటుంది. నిజమే, బైబిల్ గ్రంథం చేతిలో ఉండే సరిపోదు. అందుకే నేను చెప్తాను బైబిల్ గ్రంథం. అందుకే నేను ఒక మాట ఎప్పుడు నాకు బాగా గుర్తు, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా కొంతమంది గోడకు పెడతారు, కొంతమంది గుడిలో పెడతారు. మనమైతే గుడిలో పెట్టుకోవాలి. గుండె గుడిలో పెట్టుకోవాలి. బైబిల్ గ్రంథం అంతా కూడా గుడిలో పెట్టుకుంటే ఎటువంటి వాటిలో మనకు ఓటమంటూ ఉండదు. ఎవరి దగ్గర సిగ్గుపడనివ్వడు, ఎవరు మన నిందలు పాలు చేయడు. దేవుని వాక్యం గుడిలో పెట్టుకోవడానికి మన జీవితాన్ని సమర్పణ చేసుకోవాలి. ఎంత చదివేవని కాదు, ఎంత భక్తిలో సాగిపోతున్నామనే లెక్క, ఎంత ప్రార్థన చేస్తున్నామని కాదు, ఎంత మన బ్రతుకులో మార్పు కలిగిందని లెక్క. ఆ మార్పుని చూస్తాడు మన దేవుడు. ఆ మార్పుని చూసి మన బ్రతుకులో కార్యాలు చేస్తాడు. ఎప్పుడు కూడా మేము కూడా అదే ఆలోచిస్తూ ఉంటాం. నిజమే, అందరిలాగా కాదు, అందరిలో ప్రత్యేకింపబడిన అనుభవం కావాలి, అందరిలో ప్రత్యేకమైన సమర్పణ కావాలి, త్యాగం కావాలి. దేవుని కొరకు బ్రతికే రోషం, పట్టుదల దేవుని సన్నిధిలో మనం సాగిపోతే మనల్ని ఓడించేవారు అంటూ ఎవరు కూడా ఉండదు గాక, ఉండదు. ఓటమంటూ మనకు కలగదు. ఓడించాలనుకున్న వారు ఓడిపోతారు, దేవుడు మనల్ని గెలిపిస్తాడు. జయమే, ఓటమంటూ ఉండదు గాక, ఉండదు. కాబట్టి దేవుని పిల్లలమైన మన జీవితాలలో దేవుని యొక్క సంపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకొని ఎంతగా ప్రభువుని సంతోషపరిచి దేవుని చిత్తం చేయాలి, దేవుని కొరకు బ్రతికే అనుభవాలు ఉండాలి. దైవిక జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని ఆత్మ సంబంధమైన దేవుని కార్యాలను మనం సంపూర్ణంగా తెలుసుకొని ఆత్మ సంబంధం. అందుకే శరీర సంబంధమైనది వేరు, ఆత్మ సంబంధమైనది వేరు. శరీరానికి ఆత్మకు పొత్తు లేదు, అస్సలు పొత్తు లేదు. శరీరానికి ఆత్మకు ఎక్కడ పొత్తు లేదు. శరీరమే, ఆత్మ ఆత్మే. శరీరం దేవుని బిడ్డలారా పనికిరాని కార్యాలను చేయమంటుంది, ఆత్మ సత్యములో నడుమని చెప్తుంది. ఆత్మ పరిపూర్ణంగా దేవుని కొరకు బ్రతుకుమంటుంది, ఆత్మ దేవుని చిత్తం చేయమంటుంది, ఆత్మ దేవుని సంతోషపరిచే కార్యాలు చేయమని ఆత్మ చెప్తా ఉంటుంది. అందుకే ఎప్పుడు పరిపూర్ణంగా ఆత్మ సంబంధమైన దైవిక కార్యములలో మనం సాగిపోవడానికి జీవితాలని సమర్పణ చెయ్యదురు కాక. దైవ చిత్తం ఏంటి మానవ ఎడలంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. ఇది మీ విషయంలో దేవుని చిత్తము. ఆ దేవుని చిత్తం చేసేవారు దైవిక జ్ఞానంతో నింపబడాలి, దేవుని చిత్తానుసారంగా సాగిపోవాలి, దేవుని సంతోషపరిచే బిడ్డలుగా మనమందరూ మార్చబడదురు కాక. సమయం చాలా తక్కువ ఉంది కనుక త్వరగా ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 10వ వచనం చదువుమా. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి మంచి ఉద్యోగాన్ని బట్టి ఆయనను స్తుతింపవలెను. దేశమును బట్టి, ఇల్లును బట్టి, కారును బట్టి, బిల్డింగ్ని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి దేవుడిని మర్చిపోవద్దు. చెప్పని బట్టి కనపరచాలి. ఇది దేవుని చిత్తం. దేవుని మరవకుండా ఉండడం దైవ చిత్తం. ఈ బిడ్డలు దేవుని సన్నిధిలో సాగిపోతున్నారంటే దైవ చిత్తం. అది దేవుని సంతోషపరిచే అనుభవం. అసలు ఈ ఆ యొక్క నిజంగా
కుమారుని యొక్క ఉద్యోగ ఆ యొక్క లెవెల్ని బట్టి దేవుని బిడ్డలారా ఇంకొకరు అయితే నిజంగానే ఉండదు. కానీ తన తగ్గింపుని బట్టి, తన సమర్పణను బట్టి, బిడ్డల యొక్క సమర్పణ ఎంత గొప్పదంటే వారు పూర్తిగా దేవుని చిత్తం చేయడానికి బ్రతుకుని సమర్పణ చేసుకున్నారు. అందుకే అనుకోకుండా ఉన్నది అడగనిది కూడా ఇచ్చేస్తున్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అడగనిది కూడా ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నారు? దేవుని చిత్తానికి లోబడుతున్నారు కనుక, దేవుని కార్యాలు చేస్తున్నారు కనుక కృతజ్ఞత చెల్లించడం. అందుకే ఇక్కడ దేశ ఖండంలో ఇశ్రాయేలు ప్రజలకు కావలసింది అన్నీ చేస్తున్నాడు. బట్ దేవుని బిడ్డలారా, నీళ్లు అరణ్యములు ఏం దొరుకుతుందండి? అసలు అరణ్యములు ఏం దొరుకుతుంది? ఆకాశం నుండి మన్నాన్ని కురిపిస్తే, బండను కొట్టి మధురమైన జలములిచ్చి, బట్టలు చినగకుండా, కాళ్ళ చొప్పులు వారు తెగిపోకుండా ఎక్కడికక్కడికి వారికి. అసలు డాక్టర్లు ఉన్నారు అరణ్యంలో. రోగాలు వస్తే ఈ రోజు మనం స్పెషలిస్ట్ దగ్గర పరిగెత్తుతూ ఉంటాం, హార్ట్ స్పెషలిస్ట్ అంటాము, ఇంకేమో అరణ్యంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా? వారిలో సత్తా లేకుండా ఉండేవారు, బలం లేకుండా ఉండేవారు ఒక్కరు లేదక్క బైబిల్ గ్రంథం సెలవిస్తారు. ఆ అరణ్యంలో వారికి బలాన్ని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, జ్వరం వచ్చినా ఏమొచ్చినా పగటి దినములలో మేఘస్తంభం పెట్టి, ఎండకి తట్టుకోలేకపోతున్నామా? అయ్యా మేఘస్తంభం పెట్టాయని అడిగినా పెట్టాడు దేవుడు. ఎందుకు? మన పరిస్థితి అలాంటిది. యేసు రక్తమే జయం. కానీ వారు అడగక ముందే దేవుడు ఏమిచ్చాడు? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టాడు. అరణ్యంలో వారిని క్షేమంగా నడిపించాడు. దేవుని బిడ్డలారా, వారికి అనారోగ్యం వచ్చిన వారిని బాగు చేస్తూ, స్వస్థపరుస్తూ, ఆరోగ్యం ఇస్తూ, ఉన్నతమైన ఆశీర్వాదంతో వారిని నింపుతూ, నడిపిస్తూ ఉంటే వారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరన్ని సమృద్ధి కలిగినప్పుడు, చక్కగా చదువునానమాట, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఆమేన్. అందుకే కదా బైబిల్ అస్సలు అన్ని ఏది కావాలంటే అవి దొరుకుతాయి ఇందులో. స్తోత్రం, హల్లెలూయా. దొరుకుతుందండి. ఎందులో దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఇందులోనే ఉంది. అన్ని మొత్తం మనకు కావాల్సింది అన్ని ఇందులోనే రాసి పెట్టాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మనకిచ్చిన మంచి దేశమును బట్టి, మనం తిని తృప్తి పంచబడి, మనకిచ్చిన మంచి దేశమును బట్టి, మంచి ఉద్యోగమును బట్టి, మంచి కారుని బట్టి, మంచి బిల్డింగ్ని బట్టి, మంచి ఆరోగ్యమును బట్టి దేవుడిని స్తుతింపవలెను. ఈరోజు అది లేదు. ఈరోజు క్రైస్తవులకు లేనిది అదే. ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇస్తాడు దేవుడు, కార్లు లేనప్పుడు కార్లు ఇస్తాడు దేవుడు. దేవుడు కూడా అన్ని కావాల్సింది అన్ని కూడా ఇస్తాడు. కానీ స్తుతి తగ్గిపోతా ఉంటుంది, స్తోత్రాలు తగ్గిపోతా ఉంటాయి. ఈరోజు దేవుని పిల్లలమైన మన బ్రతుకులలో, అందుకే మనం ఎదుగుతున్నా కొలది స్తుతులు స్తోత్రాలు పెరగాలని చెప్తాను నేను. మనం ఆశీర్వాదం పొందుకుంటున్నా కొలది ఏం పెరగాలి? మనలో స్తుతి పెరగాలి, స్తోత్రాలు పెరగాలి. స్తుతిలే మన స్థితిలను మారుస్తుంది. స్తుతియే మన జీవితంలో మన స్థితిని మారుస్తుంది అని చెప్పడానికి ఏ విధమైన సందేహము లేదు. అందుకే మన జీవితంలో స్తుతి, మన జీవితంలో దేవుడు ఏది చేసింది, దేవుణ్ణి స్తుతించడం అనేది దైవ చిత్తం. వాటి కొరకే మన బ్రతుకుని సమర్పణ చేయాలని ప్రభు పేరట మనం చేస్తాము. 100వ కీర్తన చూడమ్మా, 100వ కీర్తన 4వ వచనం. 100వ కీర్తన 4వ వచనం. అమ్మా, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మము మందిరములో, ప్రభు సన్నిధిలో కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, కనపరచుడి. చప్పట్లు కొట్టి కనపరచు. కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన సన్నిధిలో ఏం చేయాలి? మనము ప్రవేశించాలి. స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన గణపరుస్తూ, కీర్తనలు పాడుతూ, దేవుని కొనియాడుతూ ఆయన మందిరంలో ఆనందంతో ప్రవేశించుదురుగాక. అట్టి అనుభవంలోకి మనము మార్చబడుదురుగాక. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం
ఎఫెసీయులకు రాసిన పత్రిక మన ప్రభువైన ఆ. యేసుక్రీస్తు పేరట ఆ. సమస్తమును గూర్చి ఆ. తండ్రి అయిన దేవునికి ఆ. ఎల్లప్పుడూ కృతజ్ఞత సమస్తమును గూర్చి ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కృతజ్ఞతాస్తుతులు. సమస్తమును గూర్చి మన పిల్లలకి ఇచ్చిన భవిష్యత్తు చదువుని బట్టి. ఇప్పుడు చూడు, కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ అందరూ చక్కగా పాస్ అయిపోయారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. దేవుని బిడ్డలారా చాలా మంది 10th క్లాస్ రిజల్ట్ దగ్గరలో ఉంది కదా. ఇంటర్మీడియట్ లో దేవుని కృపను బట్టి అందరూ కూడా ఇప్పుడు 10th క్లాస్ రాసిన బిడ్డలు గుండెలు రాయబడుతుంది, ఏ రక్తమే జయం కదా. అందరూ పాస్ అవుతారు, ఏం టెన్షన్ పడకండి. దేవునికి మహిమ కలుగును కాక. చేస్తున్నాడు కదా, ఖచ్చితంగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. మనకు ఓటమంటూ ఉండదు కాక ఉండదు. ఇంటర్మీడియట్ లో ఉన్న పిల్లలకు ఏదో దినం రిజల్ట్ వచ్చింది కదా అని అందరూ దేవుని కృపను బట్టి చక్కగా పాస్ అవడానికి దేవుడి కృప చూపారు. దేవునికి మహిమ కలుగును కాక. నిజంగా సమస్తం ప్రభు మనకు అనుగ్రహించిన సమస్తముని బట్టి మనం దేవునికి ఏం చేస్తూ ఉండాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. 68వ కీర్తన 19వ వచనం. 68వ కీర్తన 19వ వచనం. ప్రభు స్తుతి నందును గాక. ప్రభు 68, 19. ప్రభు స్తుతి నందును గాక. ప్రభు స్తుతి నందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి దేవుడే ఉన్నాడు. మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చెప్పండి గట్టిగా అనుదినం మన భారాన్ని భరిస్తాడు ఆయన. ఎవరు భరిస్తారో బరవదు కానీ భరిస్తారో బరవకుండా తెలియదు కానీ దేవుడు మాత్రం అన్నుదినం మన భారాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన భరిస్తున్నాడు అండి. అందుకే ఆయనే స్తుతి నందును గాక, ఆయనే గణపరచబడును గాక. లోకంలో మన భారాన్ని భరించే వారు ఎవరైనా ఉన్నారు అంటే, ఎవరికైనా మన బాధ ఇదమ్మా అని అంటే వాళ్ళు ఏదైనా చేస్తారండి, ఎక్కిరిస్తారండి. అమ్మా ఈ అసలు ఒక్కరు నోట్లో పడింది అనుకోండి, అది 10 నోట్లకు వెళ్ళిపోతుంది. కానీ దేవుని మీద, దేవుని బిడ్డలారా, ప్రతి క్షణము ఆయన మన భారాన్ని భరించేవారిగా ఉన్నాడు. ఎవరు భరిస్తారండి ఈరోజు? ఎవ్వరు భరించేవారు. కానీ మనం ఆరాధిస్తున్న మన సృష్టికర్త అయిన దేవుడు అన్నుదినం మన భారాన్ని ఏం చేస్తున్నాడంట? చదువు. దేవుడే మనకు ఉన్నాడమ్మా. ఎక్కడికి వెళ్ళిన కుమారునికి ఎవరి రక్షణ? ఎవరి రక్షణ? ఎవరి రక్షణ? ఎవరి భద్రత? ఫ్లైట్ లో అయినా, సీట్ లో అయినా, రాకపోకే అయినా, కుటుంబం చుట్టూ అయినా కదండి. నిజంగా నేను కూడా కొంచెం ఆశపడ్డాను. పాపము ఒక్క ఆమెని ఆడపిల్లలు పెట్టుకొని ఇంకెన్ని సంవత్సరాలు బాధపడాలి ప్రభా, బిడ్డ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే బాగుంటుంది అనుకున్నాం మనసులో. కానీ మనం అనుకోవడం వేరు, దైవ చిత్తం వేరు కదా. మన చిత్తం, మన ఆలోచన వేరు, దైవ ఆలోచన వేరు. దేవుడు ఎక్కడికి ఎందుకు పంపాడు ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం. అందుకే అంటారు, మీ ఆలోచన కంటే నా ఆలోచన ఉన్నతమైనది. భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో మీ ఎడల నా ఆలోచన అంత ఉన్నతంగా ఉన్నదని చెప్తాను. ఆయన ఆలోచన ఉన్నతమైన ఆలోచన. మనదంతా ఇంత, మనమంతా ఇట్లనే భూమి మీదనే చుట్టుకుంటాం కదా మన ఆలోచన అంతా కదండి. మన చుట్టే ఒంటరిగా ఉండాలి, పిల్లలు పెట్టుకొని ఉండాలి, అయ్యో కుమార్తె ఒంటరిగా ఉండాలి, బలహీనమైన బిడ్డ, అయ్యో అయ్యో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అనుకుంటాడు కదా, నా చిత్తం కదా నా కుమార్తె నెరవేర్చేది, నా ఉద్దేశం కదా నెరవేర్చేది. మీరు ఎన్నైనా అనుకోండి, నా ఉద్దేశం నా కుమార్తె ఎడలా నెరవేరుస్తాడు. ఆయన ఉద్దేశం పూర్తిగా, ఆయన ఉద్దేశం దాని ఎడలా నెరవేర్చాడు. ఖచ్చితంగా ఆయనే తనకు రక్షణగా ఉండునుగా, ఆ సీట్ లో రక్షణగా ఉండునుగా, రాకపోకంత ఈ రక్షణగా ఉండునుగా, క్షేమమే కలుగునుగా. అవును, అందుకే ప్రభువే స్తుతి నొందునుగా, ప్రభువే గణపరచబడును కాక. ఆయన ఉద్దేశాలన్నీ ఎంత గొప్ప. చదువునా మళ్ళీ ఒకసారి మాట. ప్రభు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన నా భారము భరించుచున్నాడు. అనుదినము ఆయన నా భారమును భరించుచున్నాడు. ఇప్పుడు చూడు, కుమారుడు వెళ్ళిపోతాడు, కుటుంబ భారం ఎవరు భరించారు? దేవుడే భరిస్తాడు. దేవుడే ఆ బిడ్డని, ఆ భార్యని, ఈ కుటుంబాన్ని, ఈ సమస్తాన్ని అనుదినం భరించేవాడు దేవుడే. అదే సమయంలో తనకు కూడా రక్షణ ఇచ్చేవాడు ఆయనే. అంతేనా?
స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు స్తుతిని అందును గాక, అందుకే ఆయన గణపరచబడును, ఆయనకు మాత్రమే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఆయన ఒక్కడే మహిమకు అర్హుడు. అర్హుడు. దేవుని బిడ్డలారా, అందుకే 119వ కీర్తన 62వ వచనం చదువున్నాను. 119వ కీర్తన 62వ వచనం. న్యాయమైన నీ విధులను బట్టి న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు. అది ఇప్పుడు న్యాయమైన విధులే ఎవరి జీవితంలో చేశాడు చెప్పండి. కుమారుడు జీవితంలో న్యాయమైన విధులు చేశాడు. స్తోత్రం, చేస్తూనే హల్లెలూయా. ఉన్నాడు. అందుకే ఏం చేయాలి మనము? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ ఎప్పుడు చేస్తున్నారంట? నేను మేల్కొని వాడను. అర్ధరాత్రి వేళ. ఎందుకు? న్యాయమైన విధులు మన ఎడల దేవుడు చేసే దేవుడు. బొంబాయికి పంపడం న్యాయమైన విధి. యేసు రక్తమే జయం. కదా? అందుకు మనం ఏం చేయాలి? కూర్చొని అర్ధరాత్రి వేళ లేచి ఏం చేయాలి? ఏం చేస్తున్నాడు ఆ భక్తుడు? ఆ భక్తుడు ఏం చేస్తున్నాడు? అర్ధరాత్రి వేళ లేచి కూర్చొని, అయ్యా నా ఎడల చేసిన న్యాయమైన విధులను బట్టి నీకు స్తోత్రాలయ్యా, స్తుతులయ్యా అని చెప్పి, అంటే పగల దొరకలేదా ఇంటి వాళ్ళకి? అర్ధరాత్రి వేళ కూర్చొని చేస్తున్నారంట. ఎంత చక్కటి మాట చూసారండి, ఎంత చక్కటి శబ్దం. అందరూ పడుకొని ఉండగా దేవుని పిల్లలమైన మనం దేవుని స్తుతించడము గొప్ప ధన్యత, గొప్ప ధన్యత. నిజంగా అందరూ నిశ్శబ్దంగా నిద్రపోతున్న వేళ అర్ధరాత్రి సమయంలో దేవుని నిశ్శబ్దంగా మనం స్తుతించాలనుకోండి, ఆయన మన స్తుతుల మీద ఆసీనుడిగా దిగివచ్చి మన చుట్టూ, మన పిల్లల చుట్టూ, మన కుటుంబం చుట్టూ దేవుని తన కాపుదల నిలుపుతా ఉంటాడు. అందుకే ఆయన స్తుతి నందును గాక, ఆయనకే స్తోత్రాలు చెల్లించబడును గాక, ఆయనే గణపరచబడును గాక, ఆయనే మహిమకు స్తోత్రానికి అర్హుడైన దేవుడు కనుక నిత్యము ఆయన న్యాయ విధిని బట్టి ఏం చేయాలంట? అది ఎంత చక్కగా ఉంది ఆ మాట. చదువుతాను మళ్ళా ఒకసారి. న్యాయమైన నీ నిధులను బట్టి న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. అర్ధరాత్రి వేళ భక్తుడు ఏం చేస్తున్నాడంట? మేలుకుంటున్నాడంట. మనం కూడా ఏం చేయాలి? దేవుని పిల్లలమైన మనము దేవుడు మన ఎడల చేసిన ప్రతి మేల న్యాయంగా మన దేవుడు మన జీవితంలో చేసే ప్రతి కార్యానికి అర్ధరాత్రి వేళ ఆ రోజులలో నిజంగా దేవుని బిడ్డ ఆ పౌలు ఏం చేశారండి? జైల్లో కూర్చొని అర్ధరాత్రి వేళ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతుంటే శరసాల ఆ యొక్క దేవుని బిడ్డల సంఖ్యలన్నీ కూడా టమాటమాట ఏమన్నా చేసిందండి. వాళ్ళు ఏమన్నా దేనితోనైనా, ఏ గన్నుతోనా లేకపోతే ఇంకేమన్నా వాళ్ళ ఆయుధాలతో ఏమన్నా పగలగొట్టారండి? ఆ చైన్స్, ఆ యొక్క దేవుని బిడ్డలారా శరసాలు, దేవుని బిడ్డల బందీ గృహములో అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ గణపరుస్తూ ఉంటే ఆ యొక్క దేవుని బిడ్డలారా శరసాలన్నీ కూడా టప 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 ఏమైపోయినాయండి? బద్దలైపోయినట్టుగా చూసారా? ప్రార్థనలో, స్తోత్రాలలో, స్తుతులలో అంత శక్తి ఉన్నది. ఆ రోజు దేవుని బిడ్డలారా ఆనాటి దినంలో అపోస్తుల ద్వారా జరిగిన కార్యాలు ఈ రోజు కూడా చేయగల సమర్థుడు ఆయన. ఆ రోజు, ఈ రోజు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. మనం మారుతున్నాం కానీ దేవుడు మారలేదు, దైవ శక్తి మారలేదు. ఆ రోజు, ఈ రోజు కూడా గొప్ప శక్తి, గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు దైవ సేవకుల మీద జరుగుతున్న ఆ భయంకరమైన కుట్రలకు దేవుడు దిగి వచ్చి కార్యం చేయాలని ప్రార్థన చేస్తుంది. తప్పక దిగి వస్తాడు దేవుడు, తప్పక న్యాయం చేయాలి దేవుడు. మానక దినము ఎంతసేపు 2 గంటలు 2.5 గంటలు మానక ఏడ్చాను. అసలు ఎంతకు ఆఫ్ చేయాలంటే కంట్రోల్కి వస్తలేదండి. అన్య భాషలో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ అసలు పావు నాతో ఏకీపించే వాళ్ళకి విసుకొచ్చిపోయింది. పావు ఇంకెంతసేపు ఏడుస్తుంది తల్లి గారు. అసలు గుండెలో రకమైన వేదన. అసలు ఇంత మంచి చేసే మనుషులకి ఈరోజు న్యాయము జరుగుతలేదు. ఏం చేశారు? ఎవరికైనా కీడు చేశారా? ఎవరికైనా అన్యాయం చేశారా? మంచి మాటలు చెప్పే వ్యక్తులకే న్యాయం జరగకపోతే ఈరోజు అందుకే దేవుడు ఉన్నాడని నిరూపించాలని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఉన్నాడని నిరూపించాలని ఆ రోజు దేవుడు దిగి వచ్చి కార్యాలు చేసినాడనే ఈ రోజు కూడా దేవుడు దిగి వచ్చి కార్యాలు ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా తప్పక చేస్తాడు దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కాదు.
శాశ్వతంగా తన ప్రజల పక్షముల న్యాయము చేస్తాడు. అందుకే న్యాయ విధులన్నిటిని వస్తూ మనం అర్ధరాత్రి వేళ దేవునిని ఎప్పుడు కూడా స్తుతించి గణపరిచి ఆరాధిస్తూ పాటలు పాడుతూ కొనియాడుతూ దేవుని సన్నిధిలో మనం సాగిపోతూ ఉంటే దేవుడు దిగి వచ్చి కార్యాలు చేస్తాడు. దాంట్లో అనుమానం అంటూ లేదే, ఖచ్చితంగా చేస్తాడు. ఆది అపోస్తలుల దినములలో జరిగిన కార్యాలు తప్పక ఈ రోజు కూడా చేయడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. కాకపోతే మనము అలాంటి పట్టుదలతో ప్రార్థన, రోషంతో ప్రార్థన తప్పక చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. దాంట్లో అనుమానం అంటూ లేదే లేదు. అందుకే దేవుని సన్నిధిలో అర్ధరాత్రి వేళ కూర్చొని ఏం చేస్తున్నారండి వాళ్ళు? ప్రార్థన చేయడానికి. అందుకే మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చదువునారా? మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. ఆయన కార్యములు జనములలో తెలియజేయుడి. ఆయనను గూర్చి పాడుడి. ఆయనను గూర్చి పాడుడి. ఆయనను కీర్తించుడి. ఆయనను కీర్తించుడి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. సంభాషణ చేయుడి. చెప్పండి బట్టి కనపరచు. ఏమి గురించి కాదు సంభాషణ. ఆయన చేసిన అద్భుత క్రియలను బట్టి ఏం చేస్తుంటారు మనం ప్రతిరోజు. అందుకే ఈస్టర్ రోజు చెప్పారు కదా, వారు దేవుడు చేసిన కార్యాలన్నింటిని గురించి మాట్లాడుతూ వెళుతుండగా యేసు వారితో నడిచాడు. అమ్మా, ఎవరిని గురించి మాట్లాడితే యేసు వారితో నడుస్తాడు? దేవుని కార్యాల గురించి. దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే, దేవుడు చేసిన అద్భుతాలను గురించి మాట్లాడుతూ ఉంటే, ఆశ్చర్యమైన కార్యముల గురించి మాట్లాడుతూ ఉంటే, దైవ శక్తిని గురించి మాట్లాడుతూ ఉంటే, వాక్యాలను గురించి మాట్లాడుతూ ఉంటే, సాక్ష్యాల గురించి మాట్లాడుతూ ఉంటే, ఆయన మనతో నడుస్తాడు. ఆయన సన్నిధి మనతో ఉంటుంది. దాంట్లో డౌట్ పడే అవసరమే. అందుకే ఆయనకి ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనుభవం, ఆయనను కీర్తించే అనుభవం, ఆయనను గురించి పాటలు పాడే అనుభవం, ఆయనని గణపరిచే అనుభవం, ఆయన కొరకు బ్రతికే అనుభవం ప్రతిరోజు మనలో ఉంటే ప్రతిరోజు మనతోనే ఉంటాడు. ఖచ్చితంగా దాంట్లో అనుమానం అంటూ లేనే లేదు. ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకే కీర్తన 50వ కీర్తన 14వ వచనం చదువుతాను, మూలి చేస్తాను. 50వ కీర్తన 14వ వచనం మూలి చేస్తాను. ఒకటే దేవునికి స్తుతియాగము చేయము. దేవునికి స్తుతియాగము చేయుము. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించేదను. నీవు నన్ను మహిమపరచెదవు. నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. ఆ మహిమపరిచేదే తక్కువైపోతుంది ఈ రోజున. అది లేదు. విడిపిస్తూనే ఉంటాడు దేవుడు. ఆపద వచ్చిన మొరపెడుతూనే ఉంటాడు దేవుడు. దేవుని దగ్గర అడుగుతూనే ఉంటారు, మొరపెడుతూనే ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఆ కార్యాలు పొందుకున్న తర్వాత దేవునిని మహిమపరచడం తగ్గిపోతుంది. కానీ ప్రభు చెప్పే మాట, నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నన్ను మహిమపరచండి, గణపరచండి, నన్ను స్తుతించండి, స్తోత్రాలు చెల్లించండి, దైవ కార్యాలు చేయండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4:4 చదువునమ్మా. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:4వ వచనం. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మంచిది. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మంచిదే. ప్రతి వారం మంచిదే. ఆదివారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు, ఈ పనులు చేయొద్దు, ఆ పనులు చేయొద్దు. ఇవి దేవుడు సృష్టించిన ప్రతి రోజు కూడా ఏం చేస్తారండి? మంచిదే. ఏం చేయాలంటే వాటి కొరకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పని చేసుకోవాలి. పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. చూసారండి, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు
మంచి మన జీవితంలో అన్ని మంచిదే. దేవునికి కృతజ్ఞత. కొంతమంది ఉంటారు అసలు స్తోత్రాలు చెల్లించదు, అసలు స్తుతించదు, అన్నము తన పడ గబగబ ఇంకెస్తనే కూర్చుంటాయి. కానీ అర్థం తీసుకొని దేవా ఇచ్చినందుకు అన్నాన్ని బట్టి స్తోత్రం అయినా ఇది పరిశుద్ధపరచు, పవిత్రపరచు. నేను తింటుండగా నాకు ఆరోగ్యం వచ్చేది అని ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు అయ్యాని ఒక్క ముద్ద చేతులు పట్టుకొని స్తుతించి మంచినీళ్ళు ఇచ్చినా, కాఫీ ఇచ్చినా, టీ ఇచ్చినా 2 నిమిషాలు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని స్తోత్రం ప్రభా, ఈ నీకు కాఫీని బట్టి స్తోత్రం. స్తోత్రం, ఈ టీని బట్టి స్తోత్రం, మంచినీళ్ళని బట్టి స్తోత్రం అని మనం స్తుతించి దాన్ని పుచ్చుకోవడం ద్వారా అది మన బ్రతుకులో ఆశీర్వాదకరంగా మారుస్తబడుతుంది. అది కదా చెప్పింది అక్కడ. దేవుడు చేసిన ప్రతి వస్తువు కూడా మంచిదే. అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని పుచ్చుకోవడం ద్వారా అది మన బ్రతుకులో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడడానికి దేవుడు సహాయము చేస్తాడు. అందుకే ప్రతి సమయం ప్రభు సన్నిధిలో ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి స్తుతించాలి, అర్ధరాత్రి వేళ స్తుతించాలి, మన జీవితంలో చేసిన ప్రతి వాటిని గురించి స్తుతించాలి. ఆయన మనకిచ్చిన ఇల్లు, దేవుడి మీద ఆస్తి, అంతస్తు, ఉద్యోగం, ఆయన మనకిచ్చిన సమస్తమైన వాటిని బట్టి దేవుడిని స్తుతించడానికే ప్రభు మనల్ని గుర్తించాడు. ఇచ్చిన వాటిని, ఇవ్వవచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం ద్వారా దేవుని బిడ్డలారా కీర్తనలు పాడుతూ స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన మందిరంలో ప్రవేశించడం ద్వారా దేవుడు మన బ్రతుకులో ఉన్నతమైన ఆశీర్వాదాలు మరీ ఎక్కువగా మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడు మన గుండె నిండా మనకు ఉండవలసింది ఏంటి అంటే దేవుని సంతోషపరిచే మనసు. దేవుని సంతోషపరిచే వారు ఎవరు అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని చిత్తం నెరవేర్చి దైవిక జ్ఞానం పరిపూర్ణంగా తెలుసుకొని ప్రభుకి ఇష్టమైన రీతిలో బ్రతికే వారే దేవుని చిత్తం నెరవేర్చేవారు. వారు నిత్యము దేవుని స్తుతించెదరుగాక, నిత్యం దేవుని కీర్తించెదరుగాక, అర్ధరాత్రి వేళ దేవుని స్తుతించెదరుగాక, ప్రభు కొరకే బ్రతుకుదురుగాక, దేవుని సన్నిధిలో సంతోషంతో ఆనందంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించు ఆయన ఆవరణలో ప్రవేశించెదరుగాక. అట్టి అనుభవంలోకి మనం అందరం మార్చబడదురుగాక. ఈ కృతజ్ఞత కూడికను బట్టి దేవునికి మహిమ కలుగును కాక. మరొక్కసారి కుమారుని బహుగా దేవుడు దీవించి ఆశీర్వదించు. నిండారా దీవిస్తున్నాం, నిండారా ఆశీర్వదిస్తున్నాం. దేవుడు అక్కడున్న సంవత్సరాలన్నీ క్షేమం, ఆరోగ్యం, ఆశీర్వాదం, దుష్టుల చేతి నుంచి విడుదల, అపవాది చేతి నుంచి విడుదల, ఆరోగ్యం, అన్ని విషయంలో గొప్ప జయమే దేవుడు బిడ్డకు అనుగ్రహించును. ఆమేన్. వెళ్ళిచిన ఇంటి చుట్టూ, బిడ్డల చుట్టూ గొప్ప కాపుదల దేవుడు ఆమేన్. దేవుడే తన కార్యాలు జరిగించి నడిపించును. దేవుడు తన మాట దీవించును. అందరూ మొదలుచుకుని